హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు యువర్ ఛానల్. ఫ్రెండ్స్, నిన్న మనం ఆల్రెడీ ఒకసారి నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీకి సంబంధించిన లెవెల్స్ అనేటివి మాట్లాడుకోవడం జరిగింది. సో ఈరోజు నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీలో ప్రైస్ యాక్షన్ ఏ విధంగా ఉంది, తర్వాత లెవెల్స్, సపోర్ట్ లెవెల్స్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి ఏందనేది మనం ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం. సో ఫస్ట్ నిఫ్టీ విషయానికి వస్తే, ఓకే, ఆల్రెడీ వీక్లీలో స్ట్రాంగ్ సపోర్ట్, అంటే ఇంతకుముందు కూడా ఇక్కడ సపోర్ట్ తీసుకుని అప్ సైడ్ వెళ్ళింది అనమాట. ప్రైస్ యాక్షన్ పరంగా అయితే నిఫ్టీలో ఈ లెవెల్ దగ్గర, ఓకే, ఏ లెవెల్ 24,573 నుంచి, ఓకే, 573 నుంచి 24,484 అనేది ఒక కీ సపోర్ట్ లెవెల్ అనమాట. ఓకే, మల్టిపుల్ టైమ్స్ ఇక్కడ సపోర్ట్ తీసుకున్నది. ఓకే, ఏది నిఫ్టీ ఇండెక్స్లో మనకు మల్టిపుల్ టైమ్స్ ఇక్కడ సపోర్ట్ కనిపించి అప్ సైడ్ మూమెంటం కనిపించింది. కానీ ఇక్కడ అదే నిఫ్టీలో మనకు రెసిస్టెన్స్ ఇక్కడ ఫేస్ చేసింది అంటే 25,050 ఈ రేంజ్లో మనకు రెసిస్టెన్స్ కూడా ఉంది. ఓకే, ఈ రెసిస్టెన్స్ బ్రేక్ అయిన తర్వాత అబోవ్ సస్టైనే అప్ సైడ్ వెళ్ళింది. దెన్ అక్కడ నుండి కంటిన్యూగా డైలీ టైం ఫ్రేమ్లో డౌన్ ట్రెండ్ ఫామ్ అయింది. ఓకే, ఈరోజు వీక్లీలో స్ట్రాంగ్ సపోర్ట్ అయిన 24,560 ఆర్ 457 ఈ లెవెల్ ఏదైతే ఉందో ఈరోజు డైలీ టైం ఫ్రేమ్లో బ్రేక్ అయి క్లోజ్ అయింది. అయితే మనం గమనించాల్సింది ఏంటంటే, డైలీ టైం ఫ్రేమ్లో మనం నిన్నటి డే హై ఏదైతే ఉందో, నిన్నటి డే లో ఏదైతే ఉందో అది బ్రేక్ అవుతుందా లేదా అనేది కీగా వాచ్ చేయాలి. ఓకే, నిన్నటి డే హై ఎంత, 24,620. ఓకే, హై ఎంత 24,634 టు లో ఎంత 24,344. ఇది మనకు నిన్న ఫామ్ అయిన క్యాండిల్. ఓకే, కానీ ఈరోజు క్యాండిల్ ఇంకా బ్రేక్ అవ్వలేదు. ఓకే, ఈరోజు ఎలా ఉంది ఏందనేది మనం ఒకసారి గమనిద్దాం. ఓకే, డ్రా చేసుకొని గమనిద్దాం నిన్నటి హై అండ్ నిన్నటి లో. ఓకే, మనం ఈ క్యాండిల్ని కనుక గమనిస్తే ఇది నిన్నటి హై, ఇది నిన్నటి లో అన్నమాట. ఓకే, ఈరోజు ఓపెనింగే మనకు స్ట్రాంగ్గా డౌన్ సైడ్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయ్యి స్ట్రాంగ్గా క్లోజ్ అయింది. దెన్ ఇది మనకు బేరిష్ ఎంగల్ఫింగ్ ప్యాటర్న్ అవుతుంది. ఓకే, ప్రైస్ యాక్షన్ పరంగా ఆల్రెడీ ప్రీవియస్గా ఒక గ్రీన్ క్యాండిల్ని బ్రేక్ చేసి డౌన్ సైడ్ క్లోజ్ అయింది అంటే అది మనకు బేరిష్ ఎంగల్ఫింగ్ ప్యాటర్న్ అవుతుంది. ఓకే, దెన్ అక్కడ నుండి కంటిన్యూగా ఫాలే కనిపించింది. ఇక్కడ కొద్దిసేపు మాత్రమే కన్సాలిడేషన్ కనిపించి ఆ కన్సాలిడేషన్ కూడా బ్రేక్ అయి క్లోజ్ అయింది. ఓకే, ఇది ద స్ట్రాంగ్ క్యాండిల్, స్ట్రాంగ్ బేరిష్ మోరోబోజ్ క్యాండిల్ స్ట్రాంగ్గా క్లోజ్ అయింది. బట్ కానీ నిన్న ఎక్కడి నుండి అయితే సపోర్ట్ తీసుకుని అప్ సైడ్ ర్యాలీ అయిందో, దెన్ ఈరోజు అక్కడ దాకే వచ్చి మనకు ప్రైస్ అనేది ఆగింది. ఓకే, స్ట్రాంగ్ బేరిష్ మోరోబోజ్ క్యాండిల్ ఫామ్ అయితే అయ్యింది, స్ట్రాంగ్గా బ్రేక్ అయ్యి క్లోజ్ అయ్యింది. కానీ వీక్లీ టైం ఫ్రేమ్ చూస్తే మనకు ఒక మేజర్ సపోర్ట్ లెవెల్ అనమాట. ఓకే, ఇది మనకు ప్రీవియస్గా ఇక్కడ మల్టిపుల్ టైమ్స్, ఓకే, చాలా 1 2 3 4 5 వీక్స్ దాకా మనకి ఇక్కడ సపోర్ట్ తీసుకున్నది. ఇక్కడ అప్ సైడ్ వస్తున్నప్పుడు ఇక్కడ రెసిస్టెన్స్ ఫేస్ చేసింది, ఇక డౌన్ సైడ్ వస్తున్నప్పుడు ఇక్కడ సపోర్ట్ ఫేస్ చేసింది. ఓకే, ఆ సపోర్ట్ లెవెల్ని అయితే ఈ వారం స్ట్రాంగ్గా బ్రేక్ అయ్యి క్లోజ్ అయితే అయ్యింది. దెన్ మనం నెక్స్ట్ వీక్కి లెవెల్స్ని ఎక్కడెక్కడ చూడొచ్చు. ఓకే, నిఫ్టీలో ఓకే, ప్రీవియస్గా ఎక్కడ నిఫ్టీ సపోర్ట్ తీసుకుంది. ఓకే, ఇది డౌన్ ట్రెండ్ ఉంది నిఫ్టీలో. ఓకే, వీక్లీ టైం ఫ్రేమ్లో. ఓకే, లోవర్ లో టు లోవర్ హైస్ ఫామ్ అవుతూ డౌన్ సైడ్ మూవ్ అయింది. ఇక్కడ సపోర్ట్ తీసుకొని అప్ సైడ్ ర్యాలీ అనేది కనిపించింది. కానీ ఇక్కడ మీరు గమనిస్తే ఇక్కడ లోవర్ హైస్ 2 టైమ్స్ ఫామ్ అయింది. ఓకే, ఇది లోవర్ హైస్ లెవెల్స్ కదా. ఓకే, ఇక్కడ మనకు అప్ సైడ్ మూవ్ అయ్యే ప్రయత్నంలో ఇక్కడ ఒకసారి రెసిస్టెన్స్ ఫేస్ చేసింది అండ్ దెన్ ఇక్కడ కూడా ఒకసారి రెసిస్టెన్స్ ఫేస్ చేసింది. ఓకే, ఈ లెవెల్ని గమనించరా, మనకు 23,584. ఓకే, ఈ లెవెల్స్ని మనం నెక్స్ట్ కీగా వాచ్ చేయాల్సింది. అంటే ఈ వస్తున్న ఫాల్ ఏదైతే ఉందో అది మనకు ఈ జోన్లో మనకు సపోర్ట్ తీసుకునే ఛాన్స్ ఉంది. ఎందుకంటే ప్రీవియస్గా ఇక్కడ రెసిస్టెన్స్ ఉంది. ఓకే, డౌన్ సైడ్ ఫాల్ అవుతున్నప్పుడు అప్ సైడ్ మూవ్ అవుతూ ఇక్కడే మనకు రెసిస్టెన్స్ ఫేస్ చేసింది. సో రెసిస్టెన్స్, సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ ఎట్లా పనిచేస్తాయంటే, మనకు ఎప్పుడైనా స్టాక్ ఫాల్ అవుతున్నప్పుడు అప్ సైడ్ నుంచి డౌన్ సైడ్ రివర్సల్ అయిందంటే అక్కడ మనకు ఒక రెసిస్టెన్స్ ఫేస్ చేస్తున్నట్టు. ఓకే, అప్ సైడ్ నుంచి మళ్ళీ డౌన్ సైడ్ అంటే ఒకసారి ఆ రెసిస్టెన్స్ని బ్రేక్ అయ్యి క్లోజ్ అయిన తర్వాత ఫాల్ అవుతున్నప్పుడు దాన్ని మనం సపోర్ట్గా చూస్తాం. ఎందుకంటే ప్రీవియస్గా అక్కడ నుండి మనకు ఇక్కడ మనకు రిజెక్షన్ కనిపించింది, దెన్ బ్రేక్ అయిన తర్వాత అక్కడ నుంచి కంటిన్యూగా ర్యాలీ కనిపించింది కదా. కాబట్టి సో ఫాల్ అవుతున్నప్పుడు కూడా మనం ఇక్కడ సపోర్ట్ తీసుకునే ఛాన్స్ ఉంటుందనేది మనం గమనిస్తాం అన్నమాట. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ వీక్ లెవెల్స్ అయితే 23,678 టు 23,572 ఈ జోన్లో మనకు సపోర్ట్ తీసుకునే ఛాన్స్ అయితే ఉంది.
నిఫ్టీ ఇండెక్స్ పరంగా. ఓకే, ఎందుకంటే మల్టిపుల్ టైమ్స్ ఇక్కడ టూ వీక్స్ ఓకే మల్టిపుల్ టైమ్స్ ఇక్కడ మనకు రెసిస్టెన్స్ ఫేస్ చేసింది. ఓకే, ప్రైస్ అప్ సైడ్ నుంచి ఫాల్ అవుతున్నప్పుడు అది రెసిస్టెన్స్ మనకు సపోర్ట్గా యాక్ట్ అవుతుంది కాబట్టి మనం ఏ లెవెల్స్ని కీగా వాచ్ చేయాలి. కానీ డైలీ టైం ఫ్రేమ్లో అయితే కంటిన్యూగా డౌన్ ట్రెండే ఉంది. ఒక్కసారి డైలీ టైం ఫ్రేమ్లో మనం గమనించినట్లయితే మనకు డౌన్ ట్రెండ్ క్లియర్గా గమనిస్తుంది. ఓకే ఇక్కడ దాకా ఒక హై క్రియేట్ అయిన తర్వాత ఫాల్ వచ్చింది, ఇది కొంత లో ఫామ్ అయింది, తర్వాత అగైన్ అప్ సైడ్ ర్యాలీ అయ్యే ప్రయత్నం జరిగింది. దెన్ ఇక్కడ దాకా ర్యాలీ అయ్యి కంటిన్యూగా ఫాలే కనిపించింది. ఓకే, అంటే ప్రీవియస్గా ఉన్న ఈ సపోర్ట్ని బ్రేక్ అయ్యి క్లోజ్ అయింది డైలీ టైం ఫ్రేమ్లో. దెన్ అగైన్ మళ్ళీ అప్ సైడ్ ర్యాలీ, డౌన్ సైడ్ బ్రేకింగ్, అప్ సైడ్ ర్యాలీ, డౌన్ సైడ్ బ్రేకింగ్, అప్ సైడ్ ర్యాలీ, డౌన్ సైడ్ బ్రేకింగ్. ఓకే, ఈసారి స్ట్రాంగ్గా క్లోజ్ అవుతుంది అనమాట. ఓకే, వీక్లీ టైం ఫ్రేమ్లో ఫామ్ చేసిన ఈ సపోర్ట్ లెవెల్ ఏదైతే ఉందో ఈసారి ఆ లెవెల్ని బ్రేక్ అయ్యి క్లోజ్ అయింది. ఇంతకుముందుకు ప్రీవియస్గా ఎప్పుడు కూడా ఇక్కడ కన్సాలిడేషన్ కనిపించింది, అంటే ఇక్కడ సపోర్ట్ తీసుకునే ప్రయత్నం చేసింది డైలీ టైం ఫ్రేమ్లో. కానీ ఈరోజు ఏం జరిగింది, ఆ లెవెల్ని కూడా బ్రేక్ అయ్యి డౌన్ సైడే క్లోజ్ అయింది. ఇది నిఫ్టీ పరంగా అనాలిసిస్. దెన్ మనం నెక్స్ట్ బ్యాంక్ నిఫ్టీ పరంగా ఒకసారి అనాలిసిస్ అనేది చేద్దాం. ఓకే, బ్యాంక్ నిఫ్టీలో కూడా మనకు వీక్లీ టైం ఫ్రేమ్లో కీ సపోర్ట్ ఎక్కడ ఉంది. ఓకే, బ్యాంక్ నిఫ్టీలో కూడా ఇక్కడ మేజర్గా ఒక సపోర్ట్ ఉంది మీరు గమనిస్తే. ఓకే, ఇక్కడ మనకు ప్రైస్ అనేది సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్గా పనిచేసింది. ఓకే ఇక్కడ అప్ సైడ్కి అంటే డౌన్ సైడ్ నుంచి అప్ సైడ్కి వెళ్తున్నప్పుడు ఇక్కడ మనకు రెసిస్టెన్స్ ఫేస్ చేసింది. ఏది ఇండెక్స్లో మనకు అప్ సైడ్ వెళ్తున్నప్పుడు ఇక్కడ ఒకసారి ఇది ఇన్వర్టెడ్ హ్యామర్ అనమాట. ఓకే, అప్ సైడ్ వెళ్తున్నప్పుడు ఇలాంటి క్యాండిల్ కనిపిస్తే అది ఇన్వర్టెడ్ హ్యామర్ కింద మనం కన్సిడర్ చేస్తాం. దెన్ ఇక్కడ ఒకసారి రెసిస్టెన్స్ ఫేస్ చేసింది. 1 2 3 4 5 వీక్స్ దాకా మనకు అది రెసిస్టెన్స్గా ఫేస్ చేసింది. దెన్ అబోవ్ ప్రైస్ సస్టైన్ అయింది, అంటే బ్రేక్ అయ్యి క్లోజ్ అయిన తర్వాత మనకు అది సపోర్ట్గా యాక్ట్ అయింది. దెన్ ఇప్పుడు ఆ సపోర్ట్ అనేది బ్యాంక్ నిఫ్టీలో కూడా బ్రేక్ అవుతుంది. ఓకే, ఈ విషయాన్ని మనం గమనించాలి. దెన్ బ్యాంక్ నిఫ్టీ పరంగా అయితే మనకు నెక్స్ట్ వీక్లో ఎక్కడ సపోర్ట్ తీసుకునే ఛాన్స్ ఉంది. దెన్ ప్రీవియస్గా ఇక్కడ 2 సార్లు రెసిస్టెన్స్ ఫేస్ చేసింది. ఓకే, ఈ లెవెల్ని మనం ఒక్క నిమిషం. ఓకే, ప్రైస్ అప్ సైడ్ మూవ్ అవుతున్నప్పుడు దెన్ ఇక్కడ నుంచి ఫాల్ కనిపించింది. అగైన్ హై, లో, అగైన్ హై, దెన్ అప్ సైడ్ మూవ్ అవుతున్నప్పుడు మనకు సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్గా ఇక్కడ పనిచేసింది. దెన్ మనకు నెక్స్ట్ వాచ్ చేయాల్సిన లెవెల్స్ బ్యాంక్ నిఫ్టీ పరంగా అయితే దెన్ ఇక్కడ మనకు ఒక సపోర్ట్ లెవెల్ అయితే కనిపిస్తుంది. దెన్ ఈ లెవెల్స్ని మనం గమనించవచ్చు, ఎందుకంటే ప్రీవియస్గా ఇక్కడ మనకు అప్ సైడ్ వెళ్తున్నప్పుడు రెసిస్టెన్స్ని ఫేస్ చేసింది, గమనించారా. ఓకే, ఫాల్ స్ట్రాంగ్ బేరిష్ మోర్బోజ్ క్యాండిల్ ఫామ్ అయితే అయ్యింది. దెన్ కంట్రోల్ కనిపించింది, అంటే ప్రైస్ యాక్షన్ పరంగా చెప్తున్నాను నేను, ఖచ్చితంగా బై ఆర్ సెల్ రికమెండేషన్ ఏం కాదు. ఓకే, స్ట్రాంగ్ బెరిష్ మోర్బోజ్ క్యాండిల్ ఫామ్ అయిన తర్వాత ఒక గ్రీన్ క్యాండిల్, అంటే ఈ వస్తున్న ఫాల్ కంట్రోల్ అయ్యి అప్ సైడ్ మూవ్ అయ్యే ప్రయత్నం చేసి ఇక్కడ నుంచి మళ్ళీ రిజెక్షన్ కనిపించింది. దేని ఇది ఏం అంత రివర్సల్ అయితే ఏం కాదు, కాకపోతే ఏంటంటే ఇక్కడ నుంచి అప్ సైడ్ మూవ్ అయ్యే ప్రయత్నం జరిగింది. దెన్ అక్కడ నుండి కూడా ఫాల్ అయింది. ఇక్కడ 2 టైమ్స్ మల్టిపుల్, ఇది డబ్ల్యూ ప్యాటర్న్. ఓకే, ఇక్కడ సపోర్ట్, ఫస్ట్ సపోర్ట్, సెకండ్ సపోర్ట్ తీసుకుంది. ఇది లోవర్ హై అవుతుంది కదా, ఈ లోవర్ హైస్ని బ్రేక్ అయ్యి క్లోజ్ అయింది. దెన్ ఇది హయ్యర్లో అవుతుంది, హయ్యర్ హై టు హయ్యర్ లోస్, హయ్యర్ హై. ఓకే, కానీ ఇప్పుడు మనకు ఈ ప్రీవియస్గా ఉన్న సపోర్ట్ ఏదైతే ఉందో దాన్ని క్లియర్గా బ్రేక్ అయితే అయ్యింది, బ్రేక్ అయ్యి క్లోజ్ అయింది వీక్లీ టైం ఫ్రేమ్లో. అండ్ డైలీ టైం ఫ్రేమ్లో కూడా చూస్తే మీకు స్ట్రాంగ్ బేరిష్ మోర్బోజ్ క్యాండిల్ అనేది ఫామ్ అయింది. ఓకే, స్ట్రాంగ్గా డౌన్ సైడ్కి వచ్చి ఆ లెవెల్ని స్ట్రాంగ్గా క్లోజ్ అయితే అయ్యింది. దెన్ మనం ఇప్పుడు ఈ ప్రైస్ యాక్షన్ పరంగా అయితే మనకు ఎక్కడ ఈ బిట్వీన్ 55,290 నుంచి 51,797. ఓకే, బిట్వీన్ ఈ మధ్యలో మనం ప్రైస్ యాక్షన్ అనేది గమనించవచ్చు. మోస్ట్లీ ఇక్కడ కన్సాలిడేషన్ కనిపిస్తుందని నేను అనుకుంటున్నా, కానీ ఏం జరుగుతుందో మనకైతే తెలియదు. ఓకే, 15 మినిట్ టైం ఫ్రేమ్లో అయితే కనుక నిన్న క్రియేట్ చేసిన హై ఏదైతే ఉందో, ఓకే, ఇది నిన్నటి హై 55,613 అనేది నిన్నటి హై. దెన్ ఈరోజు గ్యాప్ అప్పే ఓపెన్ అయింది. ఓపెన్ అయిన తర్వాత అక్కడ నుంచి కంటిన్యూగా షార్ప్ ఫాల్ అనేది కనిపించింది. ఇగో 15 మినిట్ టైం ఫ్రేమ్లో మనకు ఎటువంటి విక్ ఫామ్ అవ్వలేదు, స్ట్రాంగ్ బేరిష్ క్యాండిల్. ఇది ప్రీవియస్గా గ్రీన్ క్యాండిల్ ఉంది కాబట్టి ఇప్పుడు రెడ్ క్యాండిల్ ఫామ్ అయిందంటే ఇది స్ట్రాంగ్ బేరిష్ మోర్బోజ్ క్యాండిల్ ఆర్ ఇది బేరిష్ ఎంగల్ఫింగ్ ప్యాటర్న్ కూడా మనం ప్రైస్ యాక్షన్ పరంగా కన్సిడర్ చేయొచ్చు. దెన్ ఇక్కడ నుండి స్ట్రాంగ్ ఫాల్ అయిన తర్వాత
ఓకే, మనకు కంటిన్యూగా ఫాలే కనిపించింది ఇండెక్స్లో. అండ్ స్టాక్స్లో కూడా, బ్యాంకింగ్ స్టాక్స్లో కూడా కంటిన్యూగా ఫాలే కనిపించింది. ఓకే, నెక్స్ట్ వీక్లో ప్రైస్ యాక్షన్ని ఈ బిట్వీన్ ఈ జోన్లో మనం గమనించాల్సి ఉంటుంది. ఎందుకంటే సపోర్ట్ లెవెల్ ఏదైతే ఉందో, అంటే ప్రీవియస్గా రెసిస్టెన్స్ ఫేస్ చేసింది, అదే రెసిస్టెన్స్ లెవెల్ ఇప్పుడు సపోర్ట్గా పనిచేస్తుంది. కాబట్టి ఆ సపోర్ట్ లెవెల్ని బ్రేక్ అయ్యి క్లోజ్ అయింది. ఓకే, మనం ప్రైస్ యాక్షన్ పరంగా వీడియోస్ని చేస్తున్నాం ఫ్రెండ్స్. మీకు వీడియోస్ నచ్చుతున్నట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఫర్దర్గా అనాలిసిస్లో ఇంకా మీరు ఏదైనా చెప్పాలనుకుంటే మీరు కామెంట్ సెక్షన్లో చెప్పొచ్చు. దెన్ దాని పరంగా నేను నెక్స్ట్ వీడియోస్లో ఇంప్రూవ్మెంట్ అనేది చేసుకుంటా. ఓకే ఫ్రెండ్స్, మీకు వీడియో నచ్చినట్టయితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.